తిరుపతి రేణిగుంట మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 3 రోజులుగా వెంకటాపురం శివారులో చిరుత సంచరిస్తుంది. దీంతో బయటకు రావడానికే జనాలు జంకుతున్నారు. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలోకి చిరుత చొరబడింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి చిరుత పరారైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు తర్వాత నా జోలికి అదో ఎక్కడ చూపించింది అంటే పట్టేసి ఎప్పుడు పోయింది ఇప్పుడు చూడ అట్లా చక్కలు చేస్తా చూడ అట్లా లేదు ఏంటో అప్పుడు కొట్టేసినారు కదా చిరుత సంచారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, లక్ష్మీదుర్గ మొత్తం మీద ఈ చిరుతల సంచారం ఇప్పటి వరకు మనం శేషాచలం కొండల్లో తిరుమలకు సంబంధించి కావచ్చు, అలాగే తిరుపతి శివారు ప్రాంతాల్లోనే ఉన్నట్టు మనం గమనించాం. అయితే ఇప్పుడు తాజాగా రేణిగుంట మండలంలో ఉండేటువంటి వెంకటరామాపురంలో చిరుత సంచారం, అది కూడా ఒక ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం, ఆ ఇంట్లో ఉండేటువంటి కుక్కతో ఘర్షణ పడడం, ఇవన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా కొంత భయపడే పరిస్థితి ఉంది. ఇంట్లో అర్ధరాత్రికి సంబంధించి విజువల్స్ చూస్తే చాలా సేపు ఇంట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఇంట్లో ఉండే కుక్క అరుపులతో అది పోలేకపోయింది. అయితే దాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పటికీ కుక్క ప్రతిఘటించడంతో దాన్ని వదిలి పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దాంతో పాటు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు కూడా కుక్క అంతగా అరుస్తుండడంతో బయటకు రావడం, చిరుతని తరవడం కూడా సీసీ కెమెరాలో మనకు రికార్డ్ అయింది చూస్తున్నాం. అంటే అది ఎంతగా ఇండ్ల దగ్గరికి చిరుత సంచారం జరుగుతోంది అని ఈ సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రేణిగుంట ఉండేటువంటి అనేక మండలాల్లో గ్రామాల్లో కూడా చిన్న పిల్ల ఇప్పుడు మనం చూసేది. దీనికి సంబంధించిన ఇతర దాని తల్లి కావచ్చు, దానికి తోడుగా ఉండేటువంటి ఇతర పిల్లలు కావచ్చు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉండే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ దినేష్. ఇప్పుడు తర్వాత నా జోలికి అదో ఎక్కడ చూపించింది అంటే పట్టేసి ఎప్పుడు పోయింది ఇప్పుడు చూడ అట్లా చక్కలు చేస్తా చూడ అట్లా లేదు ఏంటో